ఒక రకంగా మీకు పోలీస్ రోల్ అనేది హోమ్ గ్రౌండ్ లాంటిది. మీరు రివ్యూస్‌లో కూడా చదివే ఉంటారు. అలా అంటారని ముందే ఫీల్ అయ్యారా? ఐ మీన్ కథ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఆ ఇమేజ్ నుంచి బయటకొద్దామని వేరే వేరే జానర్స్ చేశారు. 'షాదీ ముబారక్' గాని వేరేవి. యాహ్! మళ్ళీ ఇలాంటి కథే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్‌గా ఇది ఈ నేను సీరియల్ తర్వాత చాలా రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంది కాప్ స్టోరీస్‌కి. ఎందుకంటే ఆ ఇమేజ్ ఇంకా అలా మీద పడుతుంది. ఈ కథ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం నా టీయర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఎప్పుడు ఒక సీన్ చదివితే మనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆయన చెప్పిన విధానం అలా ఉండేది. అక్కడి నుంచి ఇలాంటి కథను ఆడియన్స్‌కి ఇవ్వాలి. అంటే చాలా కథలు చేస్తాను. నేను ఎప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ కథ విన్న తర్వాత దీన్ని ఎప్పుడు చేయాలని చాలా మందితో అంటే ఈ కథ డిస్కస్ చేసినప్పుడు ఎక్సైటెడ్ అయ్యారు. లేదు లేదు ఇది నిజంగా ఇవ్వాలి మూవీ ద్వారా అని. తర్వాత ఒకరోజు సుకుమార్ గారికి ఫస్ట్ థింగ్ అసలు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్ గారికి. ఎందుకంటే నేను 'షాదీ ముబారక్' తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మంచి కథ ఉంటే చెప్పండి అన్న చేద్దాము మీ 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 అసిస్టెంట్ ఎవరైనా ఉంటే అని అడిగినప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఆయనలో ఇచ్చిన సర్ప్రైజ్ ఇది కదా ఇది పెట్టేసుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అంటే అక్కడి నుంచి నాకు ఈ కథ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో మేము కలిసి చేద్దాం అనుకున్నాం కదా, ఇది డిస్కషన్ చేశాం. ఆల్రెడీ ఈ ప్లాట్ మీద కొంచెం ఆయనకి ఆల్రెడీ ఇంకొక వర్క్ జరుగుతుంది. లేదు లేదు బాగుంది నేను ప్లాన్ చేస్తానని చెప్పారు. 100 అని టైటిల్ పెట్టి దీనికి ఒక యూనివర్సల్ కంటెంట్గా చేద్దామని చేసింది శశి గారు. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసి నీ ముందుకు తీసుకొచ్చాను కూడా. ఇది చేయాలన్నది ఎప్పటి నుంచో అలా నా డిజైర్. ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మినిస్టర్స్ కనిపించారు. వాళ్ళకి మూవీ ఎప్పుడు చూపిస్తున్నారు? చూశారు, తెలంగాణ మినిస్టర్స్ మూవీ చూశారు. ఆల్రెడీ మూవీ చూసిన తర్వాతే ప్రమోషన్కి వచ్చారు. కళ్యాణ్ గారికి ట్రైలర్ కంటే ముందు కొన్ని సీన్స్ చూపించాము. ఆయన ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు అంటే ఈ సక్సెస్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ విషెస్ అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సాగర్ గారు, మీరు ఆల్రెడీ ఒక పోలీస్ క్యారెక్టర్కి యాప్ట్ పర్సన్గా మీరు ఆడియన్స్ అందరూ మనసు గెలుచుకున్నారు. సో ఈ సినిమాతోటి మిమ్మల్ని కాప్ స్టార్గా ఫిక్సప్ చేయొచ్చా? నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఆయన చూశారు, పర్సనల్గా వచ్చి కలుస్తుంటారు. మీరు జర్నలిస్ట్ లాగా అనుకో